ప్రతి చోటికి నీ అభిప్రాయము, నీ ఇష్టము, నీ కోరిక ప్రకారం పోతా అంటావు. ఇక్కడికి రావడం అంటే నిన్ను ఏ శక్తి అయితే నడిపిస్తూ ఉందో ఆ శక్తి అనేటువంటిది నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, రాలేరు. ఇక్కడికి రావడము అంటే నువ్వు ఎంతో చేశావు కనుక ఇక్కడికి వచ్చినావు కాబట్టి నువ్వు ఏం చేయనక్కర్లేదన్నాడు రమణ మహర్షి. మనం ఏం చేసినాం మనకు తెలియదు. అంటే ఇది జన్మ పరంపరలుగా కొనసాగుతూ ఉంది. మనము ఏ జన్మలో ఏం చేసినామో, ప్రతి ఒక్కరికి మంచి చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు జీవితంలో మనం ఏం చేస్తాండామో దీన్ని బట్టి మనము నిర్ధారణ చేసుకుంటాం. నేను మంచి పనులు చేస్తా అంటే మంచోని అనుకుంటాను, చెడ్డ పనులు చేస్తా అంటే నేను చెడ్డ అని అనుకుంటాను. కానీ ఉండేది మనసు ఒక్కటే, రెండు లేవు. మంచి అన్నప్పుడు మంచిది అవుతుంది, చెడ్డ అన్నప్పుడు చెడ్డది అవుతుంది. కాబట్టి జీవితం అంతా ఈ మనసు మంచిదే చెడ్డదే, మంచిది చెడ్డది రెండు కాకుండా ఉండడమే దైవత్వం. మంచి కానీ చెడు కానీ ఉంది అంటే నువ్వు మనిషివి, మనస్సు ఉంది. మంచికి విలువ, మంచి చెడు రెండు సమానంగా ఉన్న, రెండు అదృశ్యమైపోయినా అప్పుడు దైవ కృప, దైవత్వం పనిచేస్తుంది. అందువల్ల ఇక్కడ మీరు వచ్చినారు, గిరి ప్రదక్షిణ చేయండి. స్కందాసనం, విరూపాక్ష గుహ, అక్కడ 10 నిమిషాలు, అక్కడ 10 నిమిషాలు అట్లా కూర్చోండి. రమణ మహర్షి సమాధి హాల్లో సమాధికి ప్రదర్శన చేసి అక్కడ కూర్చోండి. ధ్యాన మందిరం కొట్టం ఉంది, ఆ కొట్టంలో కూర్చోండి. ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనసు ఒక నిర్మలమైపోతుంది, లోపల నిర్మలంగా హాయిగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు నువ్వు మంచోని కాదు, చెడ్డోని కాదు. ఎందుకంటే మనసు కదిలినప్పుడు అది మంచి అయిన అవుతుంది, చెడ్డన్న అవుతుంది. ఇది మనసు లోపల ఐక్యమైపోయి ఉంటుంది, లయమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ శక్తి తరంగాలు అనేటువంటివి, అరుణాచలేశ్వరుని యొక్క శక్తి, రమణ మహర్షి యొక్క తపోబలం అనేటువంటిది ఈ మనసు మీద ప్రసారం అవుతుంది. అయినప్పుడు దీని చేష్టాలన్నీ ఉడిగిపోతాయి, తగ్గిపోయి నెమ్మదిగా ఉంటుంది. ఆ నెమ్మదిగా ఉన్నప్పుడు వాస్తవంగా మనము ఏడవడమా, నవ్వడమా, బాధపడమా, కష్టపడమా, సంతోషంగా ఉండడం, ఇది జీవితంలో సాగిపోతుంది. ఏది కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు. ఈ నిర్మలంగా ఉండడం అనేటువంటిది ఇక్కడ సాధ్యమవుతుంది సహజంగా. తిరిగి పోయిన తర్వాత ఎప్పుడెప్పుడు మళ్ళా పోదాము అని అనిపిస్తుంది, అంటే ఇక్కడ నువ్వు ఏం చేసినావు, నీకేం జరిగింది? కానీ ఆ లోపల లాగేది మనసు కాదు. మనసు లాగినప్పుడు కోరిక నెరవేరితే అది వేరు. అంటే ఏ కోరిక ఉందని, ఏం జరిగిందని అంటే ఇక్కడ మన జీవితంలో హృదయం అనేటువంటిది ఉంటుంది.
ఈ హృదయం అనేటువంటిది మూసుకొని పోయి ఉంటుంది. అది ఎప్పుడు దాని ప్రేరేపణ జరగదు. ఎప్పుడు ప్రేరేపణ జరిగేది మనసుకు, శరీరానికి. హృదయానికి ప్రేరేపణ లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ హృదయం మీద ఆ శక్తి తరంగాలు అనేటువంటివి పనిచేస్తాయి. అప్పుడు హృదయం స్పందిస్తుంది. హృదయం స్పందించింది అంటే మనసుకు సంబంధం లేదు అది. అప్పుడు ఆ స్పందన అనేటువంటిది నిన్ను లాగుతుంది. మనసు కాదు లాగుతుండేది. ఆ స్పందన ఎప్పుడైతే లాగిందో అప్పుడు నీ జీవితము, నీ మనసు మారిపోతా వస్తుంది. ఆ మార్పు అనేది ఏంటి అంటే, తిరుపతికి పోయినా నాకు ఉద్యోగం వస్తే గుండు కొట్టించుకుంటానండి. ఉద్యోగం వచ్చింది, గుండు కొట్టించుండే. అంటే అక్కడ కోరికలు నెరవేరినప్పుడు దేవుడని మనం చేస్తాము. ఇక్కడ లాగుతుంది. ఇది లాగినప్పుడు కోరికలకు సంబంధించింది కాదు. జరగచ్చు, కోరికలు నెరవేరచ్చు, అది కాదు ఇక్కడ. దానిల కంటే కూడా లోపల ఏదైతే ఉందో శక్తి దాన్ని లాగుతుంది. దానికి ప్రేరేపణ జరుగుతుంది, దాన్ని లాగుతుంది. అందువల్ల ఏమవుతుంది, మనిషిలో మార్పు జరుగుతుంది. ఆ మార్పు అనేటువంటిది లోపల నుంచి జరుగుతూ పోతుంది. కాబట్టి నిదానంగా మనిషిలో మార్పు వస్తుంది. ఆ మార్పు అనేటువంటిది ఏంటి అంటే మనిషికి సంతోషము, సుఖము, శాంతి, తృప్తి ఇది పెరుగుతూ పోతుంది. మిగతావి సంబంధం లేదు ఇక్కడ. అంటే నీకు ఏం జరిగినా నువ్వు సుఖంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యము, దైవ బలము నీకు చేకూరుతుంది. కాబట్టి ఇక్కడ రావడం అంటే మాత్రం చాలా అదృష్టం చేసి ఉండాలండి. అంత సులభంగా లేదు. ఎందుకంటే మహా తపస్సంపన్నులు, యోగులు, మహనీయులు అందరూ వచ్చిన వాళ్ళే ఇక్కడ. ఎవరైనా ఇక్కడికి వచ్చినాకనే తరిస్తా పోతూ ఉన్నారు. అంతటి మహాశక్తి ఇక్కడ ఉంది. అందువల్ల ఇక్కడికి రావడం అంటే మన జన్మ ధన్యం అవుతుంది. కాబట్టి మీరు సమాధికి కొంచెం ప్రదక్షిణ చేయండి. సమాధి హాల్లో కూర్చోండి, ధ్యాన మందిరంలో కూర్చోండి. ఈ గుహలు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. అక్కడ 10 నిమిషాలు, అక్కడ 15 నిమిషాలు అట్లా కూర్చోండి. గిరి ప్రదక్షిణ చేయండి. 8 శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలకు మూడు ప్రదక్షిణలు చేయి. ఒక్కొక్క శివలింగాన్ని 3 ప్రదక్షిణలు చేసుకుంటూ అట్లా అన్ని శివలింగాలు చేయండి. ఈ కార్యక్రమం చేయండి. మీరు వచ్చినారు, మీ అలవాట్లు, మీ పద్ధతులు అవన్నీ ఈడ ఉన్నంత వరకు మర్చిపోండి. అవన్నీ మీరు బాగుపడతారు. ఇక్కడికి వచ్చినాక నేను బ్రాందీ తాగాల, నేను హోటల్లో బిర్యానీ తినాలా, అవన్నీ వద్దు. ఈడ వచ్చినంత వరకు రోంత మనసులో భక్తి మార్పు అనేది మీలో ఉంటే చాలండి. అంతే. ఇంకా అగ్గి రగులుకుంటుంది. కాబట్టి మనం మారలేమండి, అది మారుస్తుంది. మనం మారాలా అని అనుకుంటాం, లోపల ఉండేటట్టు అవే ఊరుకో, నిన్ను మారేటట్టు చేయవు అవి. నిన్ను చెడగొట్టేకే నీ మనసు ఉంది. రైట్. మీరు మాత్రం
అది ఖచ్చితంగా మీరు పాటించండి. వేరే ఆలోచనలు వద్దు, ఏ మార్గాలు వద్దు, ఏ సాధనలు వద్దండి. ఒకవేళ చేసిన కర్మ ప్రకారం చేస్తుండవు అంతే. అదేం దైవత్వం కాదు, ఏమీ కాదు. నీ కర్మ చేయాల్సి ఉంది, చేస్తాండవు అంతే. ఏ మార్గం లేదండి. మనసుకు ఏ మార్గం ఉంది చెప్పు? అది ఎప్పుడు తిరుగుతానే మారుతానే ఉంది. యాది కరెక్ట్ అని తెలుసు దానికి. కరెక్ట్ అని తెలిస్తే మనకు ఇట్లుంటామా? రైట్.